మార్నింగ్ కాన్ఫరెన్స్‌లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 4365 రోజుకు మార్నింగ్ కాన్ఫరెన్స్‌లో చేరి రాగలిగినాం. మరి దేవుడు తన దాసుని బలపరిచి బ్రదర్ బర్నబాస్‌ని దేవుడు దీవించి మనకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నారు. ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలో పాద సన్నిధిలో మనం చేరి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈరోజు కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య జాన్ పాల్ బ్రదర్ ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడికను ప్రారంభిస్తారు. సజీవుడమైన మా తండ్రి, సర్వయుగములకు రాజు అయినటువంటి మా యేసు ప్రభువా, సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి నీవు మా కొరకై సమస్తము కోల్పోనంతగా తగ్గించుకొని శిలువ బలియాగము మరణ పునరుద్ధానముల ద్వారా మాకు ఇచ్చిన రక్షణ నేటి వరకు కొనసాగుటలో తొలగిపోకుండా నైనా పరిశుద్ధతలో కొనసాగుటలో నీ కృప మా పట్ల పాలిస్తున్నందులకే స్తోత్రాలు నైనా. లోకములో మీ కొరకై మేము జీవిస్తూ ఉండగా మాకు ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ప్రత్యేకించి ఉదయకాలమునైనా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకై మీ సన్నిధిలో మీ వాక్యం కొరకు మీ సన్నిధికి మేము చేరి వచ్చిన కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దిద్దమని ప్రార్థన చేస్తూ దీని వెనక ఉన్నటువంటి ప్రయాసను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ప్రతి దినము వాక్యము కొరకై సహవాసము కొరకై ఆసక్తితో చేరి వస్తున్నటువంటి దైవ సేవకులు పెద్దలందరి కొరకు మీ సన్నిధిలో మొరపెడుతూ, మరి విశేషముగా ప్రభు నేటి దినం మీ మాటల కొరకై మీ లేఖనము కొరకై నియమించబడినటువంటి దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ నడిపిస్తున్నటువంటి అన్నగారి కొరకును మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని శక్తివంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. నా వందనాలన్నా. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. పాట పాడడానికి నియమించబడిన వారు బ్రదర్ జెఫన్యా గారు. జాయిన్ అవ్వలేదు. రూఫస్ అని ఉన్నారు. ఎవరున్నారు బ్రదర్? రూఫస్, హైదరాబాద్. బ్రదర్ రూఫస్ గారు హైదరాబాద్ నుంచి పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ఒక పాట పాడి చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, పరిశుద్ధులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ ఉదయకాల సమయంలో చెల్లిస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మన పాపమునెల్ల సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను. మనలను తానే ప్రేమించే గనుక మనలను ప్రేమించెను. మనలను ప్రేమించెను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి పాపులనెల్లా ప్రేమించెను, తండ్రి వలెనే ప్రేమ చూపి పాపులనెల్లా ప్రేమించెను, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపమునెల్ల సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితముల మార్చివేసి తన సంతతితో చేర్చెనుగా, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. వందనాలు బ్రదర్. మంచిది, చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ రూపస్ గారికి ప్రేమ వందనాలు. మరి ప్రియులారా, ఈరోజు వాక్యం అందించడానికి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యం ఇంగ్లీష్ లో అందించబడుతుండగా తర్జుమా చేయడానికి తెలుగులోనికి బ్రదర్ జయకుమార్ సత్రి గారు బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. వీరు వాక్యం అందించే ముందు మనం వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ తేజ అనంతపూర్ నుంచి బ్రదర్ తేజాను. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్యా, నీకు వందనాలు నాయన. ప్రభా, గత నిన్నటి రాత్రి కాలం నుంచి ఈ యొక్క ఉదయకాలం వరకు మీరు సహాయం దయచేస్తున్న విధానానికై నీకు వందనాలు చెల్లిస్తున్నామే స్వామి. అవునాయన ప్రభా, సగం నిద్రలోనే చాలా మంది మరణించే వాళ్ళు ఉంటారు, ప్రయాణాల విషయంలో మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ కొరకుగా మేము ప్రయాసపడాలా, మీ కొరకు నైనా ప్రభు మేము ఇంకా నైనా ప్రభు ఏదో నైనా పని చేయాలా అని మమ్మల్ని భావించి మీరు మాకు ఇంకా ఆయుష్ని ఇచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నామే స్వామి. చాలా థ్యాంక్స్ నాయన. ప్రభా తండ్రి, ఈరోజు జరిగిన కార్యక్రమంలో మీరే కృప చూపించండి నాయన. ప్రభా, ప్రతి ఒక్క రోజు ఈ యొక్క నేను ఎర్లీ మార్నింగ్ నైనా ప్రభా మీరు మాకు సమయాన్ని ఇస్తున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నైనా వాక్యం చెప్తున్న దాసుని పట్ల కూడా మీరే జ్ఞాపకం ఉంచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా నడిపిస్తున్న అందరినీ మీరే దాసుని పట్ల కూడా వేడుకుంటున్నాం. ట్రాన్స్లేషన్ లో కూడా మీరే సహాయం దయచేయమని, ఈజీగా అర్థం కావడానికి కూడా మీరే కృప చూపించమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడి వేడుకొని పొందినాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్. ఆమేన్. వందనాలు. వందనాలు అంకుల్. మంచిది ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మనకు వాక్యం అందిస్తారు. దాన్ని తర్జుమా చేయడానికి బ్రదర్ జయకుమార్ సత్రి గారు ఉన్నారు సిద్ధంగా. వారి ఎవరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు
మరి యెషయా గ్రంథములో నుంచి దేవుని మహిమను గురించి మనకు వివరించారు. ఈ రోజు ఏ విషయాన్ని మనకు అందించనంటున్నారో వారిని ఇప్పుడు మనము వాక్యానికి సమయాన్ని ఇద్దాం. మనం అందరం మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. బ్రదర్ ఉన్నారు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు, మరి జయకుమార్ సత్రి గారు, ఇద్దరికి ప్రేమపూర్వక ఆహ్వానం. అన్నా వందనాలన్నా. ఉన్నారు. Warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మన రక్షకుడును మరలా తిరిగి రానైన ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. We really praise and thank God in this early morning hours we could be able to sit in the presence of God. ఈ ఉదయకాలమున ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే మనము ప్రభువు సన్నిధిన కూర్చోవటము దేవుడు మనకిచ్చిన ధన్యత. Although it is little earlier for me too, but God has given wonderful grace and opportunity to see you all through the Zoom and be able to share God's holy word. నాకు ఇంకా కొంచెము ఇంకా నేను మీకంటే ముందుగానే టైం ఉందండి మాది. సో అయినా కూడా నేను మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. My time is 3:40 early morning. నా సమయము 3:40. I really praise God. It is something like in Ezra's time. Early morning they started worshiping and praising God. It is an experience like that today. ఎజ్రా కాలంలో జరిగినట్లుగా వాళ్ళు తెల్లవారుజామున లేచి దేవుని స్తుతించడం మొదలు పెట్టారంట. అలాగున నా పట్ల జరుగుతున్నది. I really praise God and for the responsible brethren who taken the initiative to have a ministry like this, where God's word could be shared and learned and obeyed in the days to come. ఈలాగున మరి బాధ్యతాయుతంగా ఈ తరగతులను జూమ్ తరగతులను నిర్వహిస్తూ ఉన్న సహోదరులకు వందనాలు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. Thank you for your prayer. Let's just continue to study God's word. మనము దేవుని వాక్యమును ధ్యానిద్దామండి. We were concentrating on for the past almost 4 sessions on the glory of God. గత 4 తరగతులలో మనము దేవుని మహిమను చూస్తూ వచ్చాం. Today also I'd like to share what the Holy Spirit has filled my heart for all of us so that we could be able to be much revived to understand the true glory of God. ఈ దినము కూడా మనము పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని దేని చేత నింపి ఉన్నాడు, దాని చేత మనము దేవుని వాక్యమును అర్థం చేసుకుని దేవుని మహింపరచడానికి దేవుడు సహాయం చేయనుగాక. Those of you, some of you are, if you have missed those sessions, you could be able to see that it's on the net. And still, I will just give you a quick review about what kind of study we have been doing. మీలో ఎవరైనా కొందరు ఆ పూర్వ తరగతులు హాజరు కాకుండా ఉన్నట్లయితే అవి ఇంటర్నెట్ లో ఉన్నాయండి. వారి సౌకర్యార్థము నేను కొద్దిగా చూచాయగా వాటిని ముట్టుకుంటూ వెళ్తాను. Glory of God is not just like that mentioned as we say in simple words. దేవుని మహిమ అన్నది మనము ఆ 2 పదాలలో ఏదో సులభంగా చెప్పేటంత విషయం కాదండి అది. The whole Bible is covered with the glory of God. లేఖనాలు మొత్తం కూడా దేవుని మహిమతో నిండుకొని ఉన్నాయి. Some places it talks about the power of God. కొన్ని స్థలాలలో దేవుని శక్తిగా అది మనకు కనబడుతుంది. Some places it talks about the holiness of God. కొన్ని స్థలాలలో దేవుని పరిశుద్ధతగా అది మనకు కనబడుతుంది. That is the reason I was so much inquisitive to know and understand for the past more than a year I've been studying this. అందుకనే నేను గత సంవత్సర కాలంగా కూడా మరి శ్రద్ధగా ఈ విషయాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాను. There are 3 groups of glories mentioned in the Bible. 3 రకాల మహిమలు లేఖనాలలో పొందుపరచబడి ఉన్నాయి. There are only 3 spheres or 3 groups. 3 గుంపులు కనబడుతూ ఉన్నాయి. The veiled glory, మరుగు చేయబడిన మహిమ, which is a covered glory.
అది మూసివేయబడిన మహిమ. That is where you see the interaction between God and Moses. దేవునికిని మోషేకుని మధ్యన జరిగిన సంభాషణలో అది మనకు కనబడుతుంది. That is clearly reflected in the book of Corinthians also. కొరింథీయులకు వ్రాయబడిన పత్రికలో కూడా అది మనకు కనబడుతుంది. Apostle Paul, in his vision and in his interaction, is being taught by the Holy Spirit what to speak and what to write. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఏది మాట్లాడాలి, ఏది రాయాలి అన్నది ఆయనకు చెప్పబడింది. In that he makes it very clear about the veiled glory and the unveiled glory. ఆ కొరింథీయులకు రాయబడిన పత్రికలో మరుగు చేయబడిన మహిమ, అలాగే బయలుపరచబడిన మహిమ, ఈ రెండింటి గురించి ఆయన స్పష్టంగా వ్రాస్తాడు. In English also, I don't know in other languages, how is it? English also, the word glory, glory, glory is used everywhere. తెలుగులో ఎలా ఉందో తెలియదు కానీ ఆంగ్లంలో మటుకు మహిమ 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 ప్రతి చోట ఆ పదం వాడబడింది. So it looks like only one word is used everywhere. ఒకటే పదము అన్ని చోట్ల వాడబడినట్లుగా మనకు కనబడుతుంది. But there are three places where three different types of glories are mentioned in the Bible. 3 చోట్ల 3 రకాల మహిమలు లేఖనాల్లో చెప్పబడి ఉన్నాయి. What we see in the book of Exodus is the Kavad Nistan means it is demanding holiness. నిర్గమకాండంలో మనం చూసేది కవాద్ నిస్తాన్ అండి, అంటే పరిశుద్ధతను కోరుకొనుట అని దాని అర్థం. That's the same thing mentioned in Isaiah 6 also. యెషయా 6లో కూడా అదే వ్రాయబడి ఉంది. The next is Kavad Nigla, is unveiled glory of God. ఆ తర్వాత అది కవాద్ నిగ్ల, అంటే బయలుపరచబడిన దేవుని మహిమ అని అర్థం. That's what we discussed also 2 weeks ago about Isaiah chapter 40. 2 వారాల క్రితం యెషయా 40వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నది అదే. And then we're going to look into a little bit in detail today about the eternal glory. ఈ దినము కొద్దిగా మరి నిత్యత్వపు మహిమ అన్న దాని గురించి చూద్దాం. Kavad Ilam it is. కవాద్ ఇలాం అండేది. About the faithful holiness of God preserved for the believers in Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారిలో భద్రపరచబడిన క్రీస్తు యొక్క నమ్మకమైన మహిమ. It is so beautiful to learn and understand the book of Isaiah. యెషయా పుస్తకాన్ని చదవటం, అర్థం చేసుకోవటము చాలా రమ్యమైన విషయం. It is a long book. It has so many chapters, 66 chapters. ఇది చాలా పెద్ద పుస్తకము, 66 పుస్తకాలు ఉన్నాయి. And today's youngsters all don't like to read prophetical books like this. ఈ దినపు యవనస్తులు ప్రవక్త పుస్తకాలైన ఇలాంటి పుస్తకాలను చదవడానికి ఇష్టపడరు. But we're not going into the prophecies study itself, but also keeping that in mind, we're going to concentrate on the theme of how the glory of God will be revealed. యెషయాలో పొందుపరచబడిన ప్రవచనాల జోలికి మనం వెళ్ళట్లేదు కానీ యెషయా పుస్తకంలో దేవుని మహిమ ఎలాగున బయలుపరచబడింది మనకు అన్న దాని మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. So with the limited time, we're going to concentrate on chapter 60 to 66. మనకున్న కొద్ది సమయంలో యెషయా 60 నుండి 66 అధ్యాయాల వరకు మనం ధ్యానిద్దాం. And this is all about, if you read very carefully, chapter 60, the very first verse, what it talks about. 60వ అధ్యాయము మొదటి వచనము దేని గురించి మాట్లాడుతుందో మొత్తం అన్ని అధ్యాయాలు కూడా దాని గురించే మాట్లాడతాయి. Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. నీకు వెలుగు వచ్చిఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Verse 2, the last part is, the Lord shall arise upon thee, and note the word, his glory shall be seen upon thee. 2వ వచనం కడపటి భాగంలో యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. This talks about the eternal glory. ఇది నిత్య మహిమను గురించి మాట్లాడుతుందండి. The same relevance is found in the book of Revelation, chapter 21, verse 33 also. ప్రకటన
21వ అధ్యాయము 33వ వచనంలో కూడా దీనికి సంబంధించిన వచనమే ఉందండి అక్కడ. So notice carefully here it talks about the glory of Zion. ఇక్కడ సియోను యొక్క మహిమను గురించి మాట్లాడుతుందండి. How wonderful to think about the glory of Zion, the place of God. సియోను అంటే దేవుని స్థలం యొక్క మహిమను గురించి ఆలోచించటము ఎంత రమ్యమైన విషయం అండి. The whole book is divided into actually 3 parts in the book of Isaiah. యెషయా మొత్తం కూడా 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. Last time also we looked into chapter 1 to chapter 39. గత తరగతులలో 1 నుంచి 39 అధ్యాయాల వరకు మనం చూసుకున్నాము. 40 to 59. 40 నుంచి 59 and almost 60 to 66. ఇప్పుడు 60 నుంచి 66 వరకు. This is a beautiful verse, beautiful place where lots of promises are seen. ఇక్కడ ఇది చాలా అందమైన పుస్తకం అండి. ఈ పుస్తకంలో అనేకమైన వాగ్దానాలు మనకు కనబడతాయి. Many times these books are used in the 31st night or early morning of New Year to talk about the promises of God. చాలా సార్లు 31వ తారీఖు రాత్రి లేదా 1వ తారీఖు ఉదయకాలము దేవుని వాగ్దానాలను ప్రస్తావించడానికి ఈ పుస్తకాన్ని వాడుకుంటారు. But many times we forget to understand the promises are given for a particular purpose and to certain groups. చాలా సార్లు మనం మర్చిపోతూ ఉంటాము. ఈ వాగ్దానాలు ఒక ఉద్దేశంతో ఇవ్వబడినవి, కొన్ని గుంపుల ప్రజలకు ఇవ్వబడినవి. So here if you see from chapter 60 to 66, here is a progression of events are taking place before that glory which is called my glory in chapter 66 verse 18. 60వ అధ్యాయము 60 నుండి 66 అధ్యాయాల ముందుకు కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా చాలా మనం చూస్తాం. It talks about my glory. నా మహిమ గురించి మాట్లాడుతుందండి. Can you read that verse 66 verse 18? 66వ అధ్యాయము 18 వచ్చిన చదువుకుందామండి. 66:18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసియే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. You can see that it talks about the future tense. ఇది భవిష్యత్ కాలం గురించి మాట్లాడుతుంది. 19th verse also the last part. 19వ వచనం కూడా ఆఖరి భాగం మనం గమనించినట్లయితే Again it's mentioned in future tense. ఇక్కడ కూడా ప్రకటించేదను అనేసి భవిష్యత్ కాలమును సూచిస్తూ ఉన్నది. They shall declare my glory among the Gentiles. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. Verse 12. 12వ వచనము. Thus saith the Lord, behold, I will extend peace to her like a river, and the glory of the Gentiles like a flowing stream. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారే జలప్రవాహం వలె నేను మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకరెత్తుకొనబడదురు, మోకాల మీద ఆడింపబడదురు. Look at verse 5. 5వ వచనం చూడండి. Let the Lord be glorified, but he shall appear to your joy, and they shall be ashamed. యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందురు. Now we are going to do something very interesting for all of us in this early morning. ఈ ఉదయకాలమున మనందరికీ ఆసక్తికరమైన ఒకదాన్ని మనం చేయబోతున్నాం. Yesterday evening when I was studying, the Holy Spirit was feeding me with some verses which I found it very, very interesting. నిన్నటి సాయంకాలమున పరిశుద్ధాత్ముడు కొన్ని వచనాలను నాకు చూపిస్తూ వచ్చాడు. అవి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. Now we're going to do a simple comparative study from the book of Psalms 137. కీర్తనలో 137 నుండి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. The 60 to 66 is picturized based on Psalm. The writer writes in Psalm 137. 60 నుండి 66 అధ్యాయాలు యెషయా 60 నుండి 66 అధ్యాయాలలో ఏ విషయాలైతే పొందుపరచబడి ఉన్నాయో అవన్నీ కూడా 137వ కీర్తనను ఆధారం చేసుకొని ఉన్నాయి.
You can see that there are only 9 verses. ఈ 137వ కీర్తనలో మనం గమనించవచ్చును 9 వచనాలు మాత్రమే ఉన్నాయి. It's an easiest way of studying this part of book of Isaiah. It's a reflection of what we're going to read now here. ఈ 137వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకొనబోయేది యెషయా 60 నుండి 66 అధ్యాయాల్లో ప్రతిబింబిస్తుంది. There it's going to be the glory of Zion revealed. యెషయాలో సియోను యొక్క బయలుపరచబడిన మహిమను మనం చూస్తాం. So my dear believers and believers in Christ, today morning you're going to see 3 types of cry. ఈ దినమున 3 రకాలుగా మొరపెట్టుకొనుటను మనం చూస్తాం. The first cry we saw, Isaiah is crying in chapter 6 of the book of Isaiah. యెషయా 6వ అధ్యాయములో యెషయా ఏడవటాన్ని మనం చూస్తాం. I am unclean, is telling, my lips are unclean. నేను అపవిత్రుడను నా పెదవులు అపవిత్రములు అంటాడు యెషయా. Because he saw the vision of the holiness of God. ఎందుకంటే ఆయన దైవ దర్శనాన్ని చూశాడు. Oh, when he saw the holiness of God, that is the glory of God, he couldn't keep quiet. ఆయన దైవ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుని పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు. అవి చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు. Immediately the seraphim comes and puts a coal on his lips. వెంబడే దేవుని దూత తీసుకొచ్చి మరి ఆయన పెదవుల మీద ఆ కారు పెడుతుందండి. Oh, that's a beautiful scene of Isaiah's cry for the ministry, purification before the ministry starts. యెషయా పరిచర్యను మొదలుపెట్టక మునుపు పవిత్రపరచబడే ఆ విషయాన్ని మనం గమనిస్తాం అక్కడ. In chapters 40, what did we see? 40వ అధ్యాయంలో మనము ఏం చూస్తున్నామండి? John the Baptist crying in the wilderness. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ అరణ్యంలో మరి ప్రకటన చేస్తూ ఉన్నాడు. He was preparing the way for salvation. రక్షణకు మార్గమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. He was preparing the things to get ready for the Savior to come. It is a prophetic book, prophetic passage. అది ప్రవచన భాగం అండి. అది రక్షకునికి మార్గమును సిద్ధపరుస్తున్నాడు యోహాను అక్కడ. But today we're going to see the cry of the exiles. ఇక్కడ మరి అన్యజనుల రోదనను మనం వింటాం. Oh, by the rivers of Babylon. బబులోను నది పక్కన. Oh, the cry and pain of the exiles. అన్యజనుల యొక్క నొప్పి, అలాగే అన్యజనుల యొక్క రోదనను, దుఃఖమును మనం వింటాం. The reality of exiles, what they've gone through, they're looking for the judgment of God, the vengeance of God. దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క పగను అక్కడ అన్యజనులు రుచి చూస్తూ ఉన్నారు. Chapter Psalm 137, 1-4 talks about the lamentation and the restoration. 1 నుండి 4 అధ్యాయాలు మరి ఆ రోదన గురించి మనకు వివరిస్తూ ఉన్నాయి. Psalm 137, 1-4 verses. 137వ కీర్తన మొదటి 4 వచనాలు. Restoration and lamentation. ఇక్కడ రోదన అలాగుననే పునరుద్ధరణ, ఈ రెండు మనకు కనబడతాయి. Oh, let's quickly read that passage. మనము తొందరగా ఆ వాక్య భాగాలు చదువుకుందాము. 137వ కీర్తన మొదటి 4 వచనాలు. బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీమోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి. అవి మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనము ఎట్లు పాడుదుము. We remembered Zion. మనము సియోను జ్ఞాపకం చేసుకోవాలి. Look at the type of believers they were. ఇక్కడ వారు ఎటువంటి విశ్వాసులో ఒకసారి చూడండి. They were all captives in Babylon. వారందరూ కూడా బబులోనులో చెరలో ఉన్నవారు. They were sitting by the rivers of Babylon. వారందరూ కూడా బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నవారు.
And the word says, we sat down, we wept when we remembered Zion. అక్కడ మరి కూర్చున్న వారు మరి కూర్చుంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అని వ్రాయబడి ఉన్నది. 66 books it talks about the Old Testament, the Psalms, the Gospels, and the epistles in the book of Revelation. Everything is there in the book of Isaiah. ఈ 66 పుస్తకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా యెషయాలో ఉన్నాయి. So here you can see the remembered Zion. ఇక్కడ మనం గమనించినట్లయితే సియోనును జ్ఞాపకం చేసుకున్నట్లు చూస్తాం. Verse 3 is telling they required of a song. 3వ వచనము ఒక కీర్తన పాడుడి అనిరి. Oh, they asked us, please sing one of the songs of Zion. వారు అడిగారు అక్కడ ఉన్నవారు ఒక కీర్తన పాట పాడుడి అని. Verse 4 is telling, how shall we sing మనము ఎట్లు the పాడుదాము Lord's అంటుంది song 4వ in a వచనం. strange land? అన్ని Song is something very important. కీర్తన అన్నది చాలా ముఖ్యమైనదండి. When do we sing songs? ఎప్పుడు మనం పాటలు పాడతాం? Or when we are happy, we sing songs. మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతాం. Here you can see this is a kind of cry where they're saying that they wanted them to sing song, but they were wondering how to sing which song? The Lord's song. ఒక రకంగా ఏడుస్తూ ఉన్నారు, కానీ పాట పాడాలని కోరబడుతూ ఉన్నది. Very ఏ పాట పాడాలి? దేవుని పాట పాడాలి. we were very meaningfully, brother was singing a beautiful song today morning. ఈ ఉదయకాలము చాలా అర్థవంతమైన పాట సహోదరుడు పాడి వినిపించాడు. That is why we start our ministries with song, because it gives praises to him. అందుకనే మనం పాటతో మన పరిచర్యను మొదలు పెడుతూ ఉంటాము. అది దేవుని స్తుతిస్తుంది. What is he telling? It is the Lord's song. అది దేవుని పాట. Song belongs to God. పాట దేవునికి చెందినది. How shall we sing the Lord's song in a strange land? మనం అన్యుల దేశంలో దేవుని కీర్తన ఎట్లు పాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. First was their cry, that is about lamentation. మొట్టమొదటిగా వారి ఏడుపును మనం వింటిమి. And that is exactly what is seen in chapter 60. Come to chapter 60 now. ఇప్పుడు 60వ అధ్యాయానికి వద్దామండి. Isaiah 60. యెషయా 60. When you come here, you could see how beautifully it talks about verse 3. 3వ వచనం మనం చూస్తే అది ఎంత రమ్యంగా ఉందో చూడండి. And the Gentiles shall come to the light, and the kings to the brightness of the rising. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. And verse 4 to 9. 4 నుంచి 9 వచనాలు. They are talking about Isaiah is seeing God's glory coming to Israel and other nations, and he is picturizing the messianic kingdom of our Lord. ఇక్కడ దేవుని మహిమ ఇశ్రాయేలు రాజ్యానికి మరి రావటము, అలాగుననే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు కూడా మనకు కనబడతాయి. Here you can see prophet Isaiah is having vision after vision. ఇక్కడ దర్శనం తర్వాత దర్శనము యెషయా పొందుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. And it is one of the major prophets in the whole book. ఈ బైబిల్ మొత్తంలో కూడా పెద్ద ప్రవక్తలలో ప్రముఖుడైన వాడు యెషయా. And Isaiah is looking at it and is marveled. యెషయా మరి ఆయనను చూస్తూ ఉన్నాడు, ఆయన యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు. Verse 8, who are these that fly as a cloud, as the doves of the windows? మేఘం వలను ఎగయు గువ్వల వలను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? Verse 13. 13వ వచనం. The glory of Lebanon shall come unto thee. లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను అని వ్రాయబడి ఉన్నది. The pine tree, the box together to beautify the place of my sanctuary. సరళ వృక్షములను గుంజి చెట్లను నీ యొద్దకు తేవడును, నేను నా పాద స్థలమును మహింపరచదును. And I will make the place of my feet glorious. నా పాద స్థలమును నేను మహింపరచదును. And come to the 14th verse, last part. 14వ వచనం ఆఖరి భాగానికి వద్దామండి. They shall call thee the city of the Lord, the Zion of the Holy One of Israel. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. So you can see the beautiful description given about Zion.
ఇక్కడ సియోనును గురించి ఇవ్వబడిన రమ్యమైన వివరణను మనం చూస్తూ ఉన్నాం. Verse 18, 18వ వచనము, what is called, thou shalt call thy walls salvation and thy gates praise. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. How valuable these words are. Notice that. ఎంత విలువగలవండి ఈ పదాలు, గమనించండి. Thou shalt call thy walls salvation. ఇక్కడ రక్షణయే నీకు ప్రాకారములనియు And thy gates praise. ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. Many times for worship we think about the same phrase. మనము మన స్తుతులలో చాలా సార్లు ఈ భాగాన్ని మనం తలుచుకుంటాం. I will enter his gates with thanksgiving in my heart. నా హృదయములో స్తుతులతో కీర్తనలతో నీ గుమ్మమును నేను సమీపిస్తాను అని. And I will enter his courts with praise. ఆయన సన్నిధిని కీర్తనలతో నేను అడుగు పెడతానని. So the writer makes a difference between praise and thanks. ఇక్కడ స్తుతించుట అలాగుననే మహిమపరచుట, ఈ రెండిటికి ఎవరైతే ఈయన వ్రాస్తూ ఉన్నాడో ఆయన తేడా చెప్తూ ఉన్నాడు. Oh, so beautiful. Here also he is talking about praises should take place in the midst of sufferings and cry. మరి శ్రమల మధ్యలోను అలాగునే మరి ఏడ్పుల మధ్యలో కూడా మరి స్తుతులు ఉండాలి అని మరి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. After talking about it, Isaiah brings us to chapter 61. ఇది మాట్లాడిన తర్వాత మరి యెషయా 61కి ఆయన తీసుకొని వస్తున్నాడు మనలను. Here you can see a beautiful picture of Jesus prophetically brought into picture. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచన రూపములో మన మధ్యకు తీసుకొని రాబడుటను మనం గమనిస్తాం. The description of the Messiah. ఇక్కడ మెస్సియాను గురించిన వివరణ. And the description of the Messiah and his anointing to relate to his mission and ministry. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన పరిచర్య కొరకు అభిషేకించుట అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. Many of the things which you read here is very clearly mentioned in the book of Luke chapter 4, 18 to 19. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఇక్కడ 61వ అధ్యాయంలో మనం చూసుకున్న విషయాలు చెప్పబడుతున్నాయి. Let's quickly look into this beautiful aspect. ఇక్కడ మరి చూసుకుందామండి, అది చాలా బాగుంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయము He says that 18 నుంచి because, 19 వచ్చి. verse 1, because the Lord has anointed me to preach good tidings. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. The first thing is to bring good news. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. Verse 2, 2వ వచనము, to proclaim the acceptable year of the Lord and the day of vengeance of the Lord. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, to bring comfort to all that mourn. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. And then he says, to appoint unto them that mourn in Zion. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, Beauty for ashes. బూడిదకు ప్రతిగా పూదండ, The oil of joy. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, For mourning. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. And now he gives garment of praise. ఇక్కడ స్తుతి వస్త్రము అని చూస్తాం. Look at that. How is praise? ఆ స్తుతి ఎట్లా ఉందండి? Garment of praise. Clothed with the garment of praise. వస్త్రముగా కనబడుతుంది స్తుతి ఇక్కడ. So you see three things here in this whole chapter. ఈ అధ్యాయం మొత్తంలో కూడా 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. To bring goodness. ఒకటి మంచిని తీసుకుని వచ్చుట. To bring beauty into life. రెండవదిగా మరి ఉల్లాస వస్త్రములు తీసుకుని వచ్చుట. From 3 to 11. బ్రదర్, From 3 3వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా to bring order. క్రమమును తీసుకొని వచ్చుట. How beautifully God has given this delightful moment in the life of Isaiah to write this. ఎంత రమ్యమైన ఇంత రమ్యమైన విషయాన్ని
యెషయాకు దేవుడు అనుగ్రహించాడండి వ్రాయడానికి. There, but it was only a cry from the exiles by the rivers of Babylon. బబులోను నదుల యొద్ద అన్యజనులు ఏడ్చే విషయాన్ని మనం చూసాం. But look at verse 10 of chapter 61, book of Isaiah. 61వ అధ్యాయం 10వ వచనం యెషయాలో మనం గమనించినట్లయితే, I will greatly rejoice in the Lord. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. When it can happen? అది ఎప్పుడు సంభవిస్తుంది? After the return of Christ, all those who are part of his kingdom will rejoice. Others cannot. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన తరువాత ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే మహానందముతో ఆనందించగలరు. How do we know that? మనకెట్లా తెలుసది? Look at the next part of the verse. He has clothed me with a garment of salvation. He has covered me with a robe of righteousness. ఇక్కడ ఆయన రక్షణ వస్త్రములో నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. As a bridegroom decketh himself with ornaments, as a bride adorneth herself with her jewels. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను. So today, once again, why we are studying all these things? Again, we are studying about how the glory of God is preparing herself to be revealed. ఇక్కడ దేవుని మహిమ తనను దేవుని మహిమ ఎలాగైతే బయలుపరచబడాలో అది తనను తాను తయారు చేసుకుంటున్నట్లుగా దేవుని మహిమ కనబడుతుంది. Note carefully, the Isaiah's cry in the chapter 6 was about himself not being pure. యెషయా 6వ అధ్యాయంలో ఏదైతే యెషయా ఏడ్చినాడో అది తాను అపవిత్రుడును అని తనను తాను గురించి ఏడ్చుకున్నాడు. John the Baptist was reminding about a perverse generation you are, unless and until there is repentance, you cannot come to this God. బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో మీరంతా కూడా తప్పిపోయి ఉన్నారు, మీరు పశ్చాత్తాప పడితే గాని మారు మనసు నొందితే గాని దేవుని యొద్దకు రారు అని చెప్పేసి ఆయన అరణ్యంలో రోదనతో ప్రకటిస్తూ ఉన్నాడు. But the significance of God's glory is in the exiles' cry. They are looking, not only they're lamenting, they're looking for restoration. మరి ఈ అన్యజనులు యోర్దాను నది నుండి ఏడుస్తున్నారు, వారు పునరుద్ధరణ కొరకు పునరుజ్జీవం కొరకు వారు ఏడుస్తూ ఉన్నారు. But here they're looking for, the whole world is looking for restoration to come back to that limelight of salvation. రక్షణ వెలుగునకు తిరిగి రావాలని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారండి. But chapter 61 verse 10 talks about her jewels. 61వ అధ్యాయము 12వ వచనం మటుకు 10వ వచనం మటుకు వస్త్రాలను గురించి మాట్లాడుతుందండి. It talks about her jewels. He's coming to collect his jewels. ఆభరణములతో అలంకరించుకున్న మరి పెండ్లి కుమార్తె రీతిగాను అనేది మనం చూస్తాం ఇక్కడ. How do we know that the believers are ready? విశ్వాసులు సిద్ధంగా ఉన్నారు అన్నది మనకు ఎట్లా అర్థమవుతుంది? Let's come to the book of Malachi. మలాకీకి వద్దామండి. Chapter 3 verse 16 and 17. 3వ అధ్యాయము 16-17 వచనాలు. Yeah, please read, brother. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడెను. Oh, praise the Lord. Look at this verse. ఈ వచనాన్ని గమనించండి. దేవుడు మహిమపరచబడును గాక. Many times believers are happy, my name is written in the book of life, that's all. చాలా సార్లు విశ్వాసులు సంతోషపడిపోతూ ఉంటారు కదండి. జీవ గ్రంథములో నా పేరు వ్రాయబడింది, ఇంకా నాకు అది చాలు అన్నట్లుగా. Not only one book, there are 6 books. Maybe in our Bible study we will come to learn about these things. Not very careful. There's another book going to be open. ఒక పుస్తకం కాదండి, 6 పుస్తకాలు ఉన్నాయి. మన బైబిల్ స్టడీలో మనం దాని గురించి మనం చూసుకుంటాము. ఈ గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడును, అది విప్పబడును అని మనం చూస్తాం. Oh, this is the book of remembrance. ఇది స్మరించుకునే జ్ఞాపకార్థముగా ఉండే పుస్తకము. Oh, many times I tell the youngsters,
about they're busy with the FB, but they are forgotten about this RB. ఎఫ్బిని వారు Facebook. ఎఫ్బితో వారు చాలా బిజీగా ఉన్నారు యవనస్తులు. కానీ ఈ ఆర్బిని వాళ్ళు మర్చిపోయారు. Facebook, they're very busy with their Facebook, FB, but they've forgotten about the RB. ఫేస్‌బుక్ గురించి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. ఆర్బిని మటుకు వారు మర్చిపోయారు. Notice carefully, the Lord is reminding in the close of this particular chapter. చూడండి ఈ ఆహ్, ఈ అధ్యాయంలో దేవుడు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. What is God doing there? దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? How many times you think about me is recorded there. ఎన్నిసార్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్నది ఈ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నదట. 2024 is coming to an end. ఈ 2024 ముగింపునకు వచ్చినది. Oh, my dear believers, what is written in your book? నీ ఆ జ్ఞాపకార్థంగా ఉండే పుస్తకంలో ఏం రాయబడింది? January month, how many times you thought about him? జనవరి నెలలో ఎన్నిసార్లు ఆయన జ్ఞాపకం చేసుకున్నావు? December month, how many times you thought about him? డిసెంబర్లో ఎన్నిసార్లు ఆయనను జ్ఞాపకం చేసుకున్నావు? Oh, they spoke one another. The Lord hearkened and heard. The book of remembrance was written before him. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. Verse 17. 17వ అధ్యాయము They 17వ shall be వచనము. mine, saith the Lord. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా In that- స్వకీయ సంపాద్యమయుందురు. In that day when I make up my jewels. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. This talks about the future day. It's not talk about the Lord's the rapture, but the future day. సంఘము ఎత్తబడే విషయం కాదండి ఇక్కడ ఇది రాయబడింది. భవిష్యత్తును గురించి రాయబడిన మాట ఇది. But still we are not going into the timeline of God, but we're going into the concept of understanding the truth of God. ఇక్కడ దేవుడు ఎప్పుడు వస్తాడు అన్న ఆ సమయం గురించి మనము మాట్లాడుకోవటం లేదు కానీ దేవుని గురించిన సత్యమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. My jewels. నేను నియమింపబో దినము నా స్వకీయమైన సంపాద్యం అని చూస్తూ ఉన్నాం. My jewels, that's Sambhatyam, correct? My jewels. He's looking for his jewels every time. ఇక్కడ తన సంపాద్యమును గురించి ఆయన ఎల్లప్పుడూ చూసేవాడుగా ఉన్నాడు. Let's come back to Isaiah 61. యెషయా 61కి వద్దామండి మనము. Who are those jewels? ఎవరు ఆ సంపాద్యము? They are clothed with me with garments of salvation. ఇక్కడ 61వ అధ్యాయంలో వారు ఆ రక్షణ వస్త్రములు ధరించుకున్న వారు అని చూస్తాం. This talks about the outside. ఇది వెలుపలి భాగమును గురించి మాట్లాడుతూ ఉన్నది. He covered me with the robe of righteousness. నీతి అను పైబట్టును నాకు ధరింపజేసి ఉన్నాడు. This talks about the inside of every believer. ఇది ప్రతి విశ్వాసి యొక్క లోపలి విషయాన్ని చెప్తూ ఉన్నది. The robe of righteousness everyone is given. ఇక్కడ రక్షణ వస్త్రములు అందరికీ ధరింపజేసి ఉన్నాడు. Oh yes, my dear believers and guys, how careful we have to be with our life and lifestyle. మనము మన జీవితము మన జీవన విధానమును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. That is why you see that in the exiles were crying, how can we sing a love song? It's a Lord's song. How can we sing in Babylon? బబులోనులో మరి మేము యోర్దాను నది యొద్ద ఉండి ఎలాగున ఆ దేవుని కీర్తనలను పాడగలం, ప్రేమ గీతములను పాడగలమని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. Isaiah chapter 6 is saying he was crying, I am unclean. I am living in an unclean generation. How can I stand before you for a service? నేను అపవిత్రుడును, అపవిత్రమైన జనముల మధ్య నివాసము చేసేవాణ్ణి, నేను మీ సేవలో ఎలాగూ నిలబడగలని యెషయా ఏడుస్తున్నట్టు మనము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. Look at the attitude of a minister. ఒక పరిచారకుని యొక్క మనస్సును గమనించండి. When you come to Isaiah chapter 62, it talks about the vengeance of God, 62-63. 62వ అధ్యాయము 63వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని యొక్క
పగను మనం చూస్తాం. And we talks about the vengeance of God. దేవుని యొక్క పగ. Chapter 63 verse 3. 63వ అధ్యాయం 3వ వచనము. Now you see that king's garment are stained with the blood of his foes. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. Oh, he's talking about Edom and he's talking about the dyed garment. అక్కడ మరణించిన వస్త్రమును గురించి వ్రాయబడి ఉన్నది. From Edom. నా బట్టలన్నీ డాగులే అని మనం చూస్తాం. So here he said, who is he that cometh from Edom? You see that? Verse 1. Verse 1, is it okay? Yes. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? What is Edom? ఎదోము అంటే ఏంటి? Edom represents the worldly power. ఎదోము ఈ భూ సంబంధమైన శక్తి సామర్థ్యాలకు సూచనగా ఉన్నది. Oh, this is a beautiful picture in book of Revelation chapter 19 verse 13 where we see Lord's garment are stained red with the blood of the wicked. ప్రకటన మరి 19వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రము రక్తముతో ఎర్రబడిపోయిందని మనం చూస్తాం. Verse 4. 4వ వచనము. For the day of vengeance is in my heart and the year of my redeemed is come. పగ తీర్చుకున్న దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. Wherever there is justice, there is love of God. ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ కూడా ఉంటుంది. Oh, we see chapter 62 verse 11. 62వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, Behold, the Lord has proclaimed unto the end of the world, say ye to the daughters of Zion. ఇక్కడ ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. Oh, you see the picture of a daughter of Zion. ఇక్కడ సియోను కుమార్తెకు తెలియజేయుడి అని మనం చూస్తున్నాము. Behold, the salvation has come. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. Behold, his reward is full with him. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్దరే ఉన్నది. And the work is before him. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. So here is a beautiful picture of understanding from chapter 60 onwards the salvation program of plan of God. 60వ అధ్యాయం నుండి కూడా దేవుని యొక్క రక్షణ కార్యము మనం చూస్తాం. So when you look into the 63, the last part, Judah appeals to God 15 to 19. 63వ అధ్యాయము 15 నుంచి 19వ వచనాలు మనం చూసుకున్నట్లయితే యూదా దేవునికి మొరపెట్టుకుంటున్నట్టు మనం చూస్తాం. When we go back to chapter 137, book of Psalms, కీర్తనలు 137వ కీర్తన మనం గమనించినట్లయితే, before we close, I would just like to highlight two important things in Psalm 137. 137వ కీర్తనలో రెండు ముఖ్యమైన విషయాలను మీ దగ్గర ఎత్తిపట్టి నేను ముగిస్తాను. 7 to 9. 7 నుంచి 9 వచనాలు. Oh Lord, the children of Edom. You see the relevance between these two chapters? యెహోవా ఎదోము జనులు. చూసారా ఈ రెండు అధ్యాయాలకు పోలిక? The children of Edom were in the day of Jerusalem. యెహోవా ఎదోము జనులు చేసి ఆ యెరూషలేము సమయములో ఎదోము వారు ఉన్నారు. There we saw the daughter of Zion. అక్కడ సియోను కుమార్తెను మనం చూసాం. Oh, daughter of Zion is with the salvation. అక్కడ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న సియోను కుమార్తెను మనం చూసాం. But here you see in verse 8 the daughter of Babylon. ఇక్కడ బబులోను కుమారి అని 8వ వచనంలో మనం చూస్తున్నాం. 138 who will be destroyed. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారము చేయబడును. Happy shall he be that rewarded thee, thou which serveth us. Which verse, brother? Verse 8. 8వ వచనం. ఆ పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. So there is a vengeance and there is a justification taking place. ఇక్కడ పాడు చేయబడుట, ఆ పాడు చేయబడడానికి ఏదైతే ఆ ప్రతీకారము ఉన్నదో ఆ రెండు కూడా ఇక్కడ మనం చూస్తాం. This happening in BC 586. ఇది క్రీస్తుకు పూర్వము 506వ సంవత్సరంలో జరిగిన సంభవం. This is also mentioned in Jeremiah chapter 23 verse 2. ఇర్మియా 23వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇది వ్రాయబడి ఉన్నది.
What about verse 5 and 6? 5-6 వచనాల గురించి మరి ఏంటి? Oh, if I forget thee, O Jerusalem, let my right hand forget her cunning. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. If I do not remember thee, let my tongue cleave to the roof of my mouth, if I prefer not Jerusalem above my chief joy. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. That verse 5 and 6, now I'm taking you, connecting it with Isaiah 65. ఈ 5-6 వచనాలు యెషయా 60వ అధ్యాయానికి నేను మిమ్మల్ని దాని సంబంధాన్ని చూపిస్తాను. In few minutes, I'm going to wind up now. Let's come to Isaiah 65. 65వ అధ్యాయానికి వద్దామండి. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. యెషయా Verse 65 17. 17వ వచనం. Behold, I create new heaven and a new earth. 65:17 బ్రదర్. 65:17, correct. 65:17 వచనం అండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. The former shall not be remembered, nor come into my mind. మునుపటివి మరోబడును జ్ఞాపకమునకు రావు. Look at the 18th verse now. ఇప్పుడు 18వ వచనం చదువుకుందామండి. Be ye glad and rejoice for ever that which I create, for behold, I create Jerusalem a rejoicing and her people a joy. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. Oh, look at the beauty now. Now joy is getting prepared. Now what kind of joy is this? Her people a joy. ఇక్కడ హర్షించుట, ఆమె ప్రజలను హర్షించు వారినిగా సృజించుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. Now please read brother verse 19. ఇప్పుడు 19వ వచనం చదువుకుందామండి. నేను యెరూషలేమును గురించి ఆనందించదును, నా జనులను గురించి హర్షించదును. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. Praise the Lord. దేవుని మహింపరుద్దాం. The exile's cry has come to an end. ఇక్కడ ఈ వచనముతో అన్యజనుల రోదనకు ముగింపు వచ్చిందండి. Oh, praise God. There is an end for the exile's cry. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనుల రోదనకు ముగింపు పలకబడింది. Oh, these are the daughter of Zion. ఇది సియోను కుమార్తెను గురించి వ్రాయబడిన మాట. Oh, there is Jerusalem. Salem means peace. ఇక్కడ యెరూషలేము అంటే సాలెం అంటే సమాధానము అని. And he's telling in verse 19, I will rejoice in Jerusalem and joy in my people. నేను 19వ వచనంలో నేను యెరూషలేమును గురించి ఆనందించదును, నా జనుల గురించి హర్షించదును. No weeping. అక్కడ ఇంకా ఏడువుట అనేది లేదు. No crying. ఏడ్చుట అనేది లేదు. Oh, so beautiful for us. We are coming to the close to understand. All are getting prepared for what? To reveal the glory of God on the universe. ఈ ప్రపంచములో బయలుపరచబడబో దేవుని మహిమను గురించి అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. Verse 10 of chapter 63 Isaiah. 63వ అధ్యాయము యెషయా 10వ వచనం. Look at three things mentioned there. ఇక్కడ 3 విషయాలు చెప్పబడి ఉన్నాయి. Ah. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. No. Isaiah 64:10. Sorry, 64. 64వ అధ్యాయము 10వ వచనం అండి, క్షమించాలి. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. See, the whole thing is turned around now. ఇప్పుడు ఇదంతా కూడా మరి తిరిగిపోయింది కదండి. Holy cities are wilderness. ఇక్కడ 10వ వచనంలో నీ పరిశుద్ధ పట్టణములు బీడు భూములు Zion also was a wilderness. సియోను కూడా బీడాయను. And Jerusalem was a desolation. యెరూషలేము పాడాయను. But now the Savior has come. ఇప్పుడు మరి రక్షకుడు వచ్చి ఉన్నాడు. So the judgment is accomplished. ఏదైతే ఆ తీర్పు ఉన్నదో ఆ తీర్పు నెరవేర్చబడింది.
So, in simple words, in one line, if I have to say, what is the book of Isaiah? ఒక ఒక చిన్న వాక్యములో యెషయా పుస్తకం అంటే ఏంటి అని చెప్పాలంటే గనక Chapter 1 to chapter 37, మొదటి అధ్యాయం నుండి 37 వచనాల వరకు Assyrian invasion. ఆ అష్షూరు వారి ఆ, ఆ, తిరుగుబాటు లేదా దాడి From 38 to 66, 38 నుంచి 66 Babylonian captivity. బబులోను చెర. Oh, my dear believers in Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మా ప్రియమైన Oh, సహోదర what was the సహోదరులారా, cry today we saw about the exiles? ఈ రోజు మరి అన్యజనులు ఏడ్చాడు ఏడుపును గురించి మనం విన్నాం. Oh, they were crying that our hearts are like the captives by the rivers, like those believers. ఆ వారు యోర్దాను ఈ నది ఎదుట మరి వారి హృదయములను గురించి వారు పాడటాన్ని మనం చూస్తాం. And on the other side, they were looking for the sovereign love of God. ఇంకొక పక్క వారు దేవుని సార్వభౌమ ప్రేమను వారు వెతుకుతూ ఉన్నారు. That picture is beautifully expressed here in the book of Isaiah from chapter 60 to 66. 60 నుంచి 66 అధ్యాయాలలో ఆ విషయం చాలా రమ్యంగా చెప్పబడి ఉన్నది. But they were patiently waiting for the glory. వారందరూ కూడా దేవుని మహిమను గురించి చాలా ఓపికతో ఎదురు చూస్తూ వచ్చారు. They were crying and looking for restoration and not the punishment, but oh God, how long we'll go through. వారందరూ కూడా దేవుని యొక్క శిక్షణ గురించి కాదు కానీ పునరుద్ధరణ గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రభు ఎంతకాలం మేము ఎదురు చూడాలని. And the cry was answered. వారి ఏడుపుకు మరి జవాబు దక్కింది. They were not crying just for a city. వారు ఏదో ఒక పట్టణం కొరకు వారు ప్రార్థన చేయలేదు. They were looking for relationship with the sovereign God, that is the revealed God, the unveiled God. వారందరూ కూడా దేవునితో మరి బయలుపరచబడిన ఆ సార్వభౌముడైన దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Oh, what was the cry of Moses? మోషే యొక్క ఏడుపు ఏంటి? Show me thy glory. నీ మహిమను నాకు కనపరచు. Which glory you are asking, Moses? ఏ మహిమనయ్యా నీవు అడుగుతున్నావు? My presence will go with thee. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక. Oh, no, I don't want that presence. వద్దు వద్దు, మీ సన్నిధి కాదు నాకు కావాల్సింది. Oh, that chapter 34, 35, beautiful. I am not happy with that presence. That is a temporal presence. 34 35 వచనము, మరి మీ సన్నిధి తాత్కాలికమైన సన్నిధితో నాకు సంతోషం లేదు. Look at his intimacy. His intimacy towards God is no, it is not enough. I want to see more. అది నాకు చాలదండి, నాకు ఇంకా కూడా కావాలి, చూడాలి. That should be our desire, my dear brothers. ప్రియమైన సహోదర సహోదరులారా, అది మన కోరికగా ఉండాలి. How wonderful to see. That was a cry within the heart of Moses. మోషే హృదయములో ఉన్న ఏడుపది. What was the cry of Isaiah? యెషయా యొక్క ఏడుపు ఏంటి? Oh, it was a cry of I'm impure. నేను అపవిత్రుడను. Oh, the seraphim purified him, prepared him internally. శరాపులు మరి ఆయనను లోపల నుండి కూడా ఆయనను సిద్ధపరిచినట్టు మనం చూస్తాం. John the Baptist's cry was in the wilderness. యోహాను బాప్తిస్మం యొక్క ఏడుపు మరి అరణ్యంలో మనం చూస్తాం. About the gospel salvation. ఆయన రక్షణ సువార్తను గురించిన రోదనాది. Oh, he was just the voice, but Jesus is the way of God. ఆయనది స్వరం మాత్రమే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిది మటుకు దేవుని మార్గం. Oh, but what we see in chapter 6, chapter 40, and then chapter 60 to 66, it is beautiful picture of the whole Bible, the plan of God. యెషయా 6వ అధ్యాయము 40వ అధ్యాయము 60 నుండి 66 అధ్యాయాలు, ఈ అధ్యాయాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క రమ్యమైన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. Oh, it is no more the cry of the exiles. ఇక అన్యజనుల ఆర్తనాదాలు ఇంకే ఉండవు. Because he is creating a new heaven and a new earth. ఎందుకంటే ఒక క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన సృష్టించబోతున్నాడు కాబట్టి. Oh, God has a master plan. దేవుని యొద్ద ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. What is our cry today?
మన మన ఆర్తనాదం లేదా మన రోదన ఏంటి ఇది ఈ దినం? Oh, are we fully out of Babylon? మనము బబులోనులో Is నుండి Jerusalem in బయటపడ్డామా? our heart? మన హృదయాలలో యెరూషలేము ఉన్నదా? Oh, our prayer now is going to be, oh God, give me the heart in Jerusalem. మన ప్రార్థన ఈ దినము, అయ్యా నా హృదయంలో యెరూషలేమును ప్రసాదించు అని ప్రార్థన చేసుకోవాలి. Daniel was living in Babylon, but he had the heart of Jerusalem. దావీదు బబులోనులో ఉంటూ ఉన్నాడు గానీ, ఆయనకు యెరూషలేము హృదయం ఉన్నది. Oh, we praise and thank God. He has given us not just a veiled glory, He has given us an unveiled glory through Jesus Christ, revealing Jesus Christ for us at the cross. ఆయన మరుగుపరచబడిన మహిమనివ్వలేదండి. దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బయలుపరచబడిన మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో బయలుపరచబడిన మహిమను మనకి ప్రసాదించాడు. Oh, this is the preparation or the significance of understanding the glory, how it's progressing from chapter 60 to 66. 60 నుండి 66 వచన అధ్యాయాల వరకు కూడా ఆ దేవుని మహిమ మరి ఎలాగూ పురోగతిగా లేదా పరిణామ క్రమంలో మనకు బయలుపరచబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. Last verse, let me read now Isaiah 66, verse 5. Let the Lord be glorified, but he shall appear to your joy. They shall be ashamed. He's talking about the heathen. 66వ అధ్యాయము 5వ వచనములో మరి వ్రాయబడిన మాట, యెహోవా మహిమనొందును గాక అని చెప్పబడు వారే సిగ్గునొందురు అని మీ స్వజనులు అంటే గనక మరి అన్యజనుల గురించి వ్రాయబడిన మాట ఇది. But for believers, he's talking about in the timeline of God, verse 22, the new heavens, the new earth I will make shall remain before me. 22వ వచనములో నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు అని వ్రాయబడి ఉన్నదండి. My dear believer, this is talking about the end of the history, that is the end of the messianic kingdom. ఇది చరిత్ర యొక్క ముగింపు లేదా మెస్సియా రాజ్యము యొక్క ముగింపును గురించి చెప్పబడుతున్న మాట ఇది. Oh, this is about the eschatological renewal of God's love to his people. దేవుని మరి మహిమాకరమైన గొప్ప ప్రేమను దేవుడు తన ప్రజల పట్ల బయలుపరచ విధానాన్ని మనం చూస్తున్నాం. Once again, I praise and thank God for this lovely morning time where we could be able to dig deep into God's holy word, to understand God's word, the treasures of understanding the book of remembrance, where God is looking for how many times you thought about me. He wants to write and he wants to reward us. జ్ఞాపకార్థముగా దేవుడు రాస్తున్న ఆ జ్ఞాపకార్థ గ్రంథం ఉందండి. ఆ గ్రంథములో మరి దేవుని నీవు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నావు, ఎన్నిసార్లు స్మరించుకున్నావు అన్నది వ్రాయబడి ఉంటుంది. May the Lord's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. మంచిది, చక్కని సందేశాన్ని మనం ఈరోజు వినగలిగాం. దేవుని నిత్యత్వపు మహిమను గురించి యెషయా గ్రంథం 60 నుండి 66 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు దైవజనులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు వివరించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు. బ్రదర్ జయకుమార్ సత్రి గారు కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేసి మనకు అందించారు. ప్రియులారా, ఈరోజు కూడికను ప్రారంభించిన వారు, ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి దేవుని నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుని సందేశాన్ని మనకు అందించిన బ్రదర్ జయల్ అబ్రహాం గారికి, మరి బ్రదర్ జయకుమార్ సత్రి గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ నవీన్ ములబాగుల నుండి బ్రదర్ నవీన్ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్ నవీన్ ప్రకాష్ అన్మ్యూట్ అవ్వండి. పేరు చెప్పండి అన్న.
బ్రదర్ జీ జాన్ ప్రార్థన చేసి కూడికి ముగిస్తారు. వందనాలు బ్రదర్. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ ప్రాతకాల సమయంలో అమూల్యమైన మీ మాటలను మా ప్రభువా మేము చెవియొగ్గి వినడానికి నిరీక్షించిన ప్రత్యక్షతను బట్టి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు జోయల్ అబ్రహాం గారిని షార్జా నుంచి బలపరిచి యెషయా గ్రంథములో నుండి అమూల్యమైన సత్యాలను మా ప్రభువా కాలములో జ్ఞాపకం చేసి మా పేర్లు మా ప్రభు అమూల్యమైన జీవ గ్రంథములో వ్రాయబడగా వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు నూతనమైన క్రొత్తదైన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని మేము చూడబోతుండగా మహిమోన్నతమైన మీ రాజ్యంలో మేము మరలా ప్రవేశించి మా ప్రభువ మా జీవితాలని ధన్యం చేసుకోవటానికి ఈ విధంగా మా ప్రాతకాలంలో మాకు ఇచ్చిన మీ ప్రత్యక్షతను బట్టి కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ జైన్ అయిన వారందరూ మా ప్రభా మీ కృపగల దయగల హస్తములతో ఆశీర్వాదించి ప్రభా మున్ముందు జరుగు మా ఈ జూమ్లో ఇంకా ఎక్కువగా మా ప్రభువా ప్రత్యక్షపరచబడుటకు మీ అమూల్యమైన గ్రంథములో నుండి యెషయా గ్రంథములో నుండి సత్యములను మేము ఇంకనూ నేర్చుకొని మీ రాకడ వరకు మేము ఎదురు చూసి వారముగా ఉండినట్లు కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకొని మెండైన ఆశీర్వాదములు మా అందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా ఈ జూమ్లో పాల్గొన్న వారందరినీ మీ కృపాహస్తములతో ఆశీర్వాదించి క్షేమము దయచేసి ఈ సంవత్సరాంతంలో మేము ముగించబోచుండగా నూతన సంవత్సరంలోకి నిరీక్షణ కలిగి జీవించుటకు కృప దయచేయమని, మీరే మహిమ పొందుదురని, నడిపించిన వారిని పాల్గొన్న వారు అందరినీ మీరు ఆశీర్వదించుదురని యేసయ్య శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి ఘనముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ జాన్ బ్రదర్. వందనాలు. థ్యాంక్ యూ. ప్రియులారా, ఈరోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం గురించినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి గుడికను ముగిస్తారు. వందనాలు. వందనాలు.